ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి జూలై నెలలో కర్మ ఫలితం మొదలైంది. ఈ 3 పేర్లున్న వారితో కొంచెం జాగ్రత్త. ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రం కాదు. కాలం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని. దయచేసి నమ్మండి. మీ జీవితంలో ఒక పెను తుఫాను సృష్టించి మీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళు కర్మ ఫలితం మొదలైపోయిందని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారో, సరిగ్గా వాళ్ళే మిమ్మల్ని నరి రోడ్డు మీద నిలబెట్టి ఏడిపించబోతున్నారు. ఆ మోసం చేసిన వాళ్ళే ఇప్పుడు మీకోసం, మీ క్షమాపణ కోసం పిచ్చి వాళ్ళలాగా ఎదురుచూసే సమయం ఆసన్నమైంది. ఈరోజు నేను చెప్పబోయే విషయాలను మీ గుండెను బలంగా తాకుతాయి. ముఖ్యంగా ఆ 3 అక్షరాలతో మొదలయ్యే పేరున్న వారితో మీరు ఎందుకు అప్రమత్తంగా ఉండాలో నేను మీకు వివరంగా పూసగుచ్చినట్టు చెప్తాను. ఈ నిజాలు జీర్ణించుకోవడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు, గుండు బరువెక్కవచ్చు. కానీ మీ భవిష్యత్తు కోసం, మీ ప్రశాంతత కోసం ఈ నిజాన్ని మీరు తెలుసుకొని తీరాలి. మీ జీవితాన్ని ఒక ఆట బొమ్మలా వాడుకున్న వాళ్ళకి కాలం ఎలాంటి గుణపాఠం చెప్పబోతుందో, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా తలకిందులు కాబోతుందో వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు కూడా. మీ సమస్యలు తీరిపోవాలని, మీ కష్టాలు తొలగిపోయి మీకు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మీకోసం నేను తప్పకుండా ఆ దేవుని ప్రార్థిస్తాను. నేను ఒక జ్యోతిషులుగా, మీ శ్రేయాభిలాషులుగా మీకోసం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నాను. మీ సమస్య ఏదైనా సరే అది దేవుడు పాదాల చెంత పెట్టినట్లుగా భావించే మనసు విప్పి కామెంట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ముందుగా ఈ రాశివారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. అలాగే ఎవరైతే మోసం చేశారో వాళ్ళ గురించి, ఆ పేర్ల గురించి చెప్పుకుందాం. ఇక మకర రాశి అంటే రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 4వ పాదము, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు చెందిన వారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, రాజయోగం 1, అవమానం అనేది 2. ఈ రాశిలో పుట్టినవారు సహజంగానే చాలా సున్నితమైన మనసున్నవారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేసే అంత గొప్ప మనస్తత్వం ఈ రాశివారిది. ఎవరైనా 2 కన్నీటి బొట్లు రాలిస్తే చాలు మీ గుండె కరిగిపోతుంది. కానీ అదే మీ పాలిట అతిపెద్ద శాపంగా మారబోతూ ఉంది. మీరు సరైన వాళ్ళను కాకుండా తప్పుడు వ్యక్తులను నమ్మడం వల్లే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించిన నష్టాలను ఎదుర్కొన్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ మంచితనాన్ని ఒక బలహీనతగా చేసుకున్నారు. స్నేహితుల రూపంలో వచ్చిన వాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని పూర్తిగా వాడుకున్నారు. బంధువులు ముసుగులో వచ్చిన వాళ్ళు మీ ఎదురుగా తీయని మాటలు నవ్వుతూనే చెప్తూ మీ వెనక గోతులు తవ్వారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా మీరు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మోసపోయారు. ఎవరికో ఏదో అవసరం వచ్చిందని వాళ్ళు ఏడుస్తూ నీ దగ్గరికి వస్తే మీ అప్పులు పక్కన పెట్టి మరి వాళ్ళకి అప్పులు తెచ్చి ఇచ్చారు. మీ కడుపు మార్చుకొని మరి వాళ్ళ కడుపు నింపారు. కానీ తీరా మీ చేతిలో డబ్బులు అయిపోయాక, లేదా మీరు అడిగే సమయం వచ్చాక వాళ్ళు ఎలా ముఖం చాటేశారో ఒక్కసారి మీ గతాన్ని గుర్తు తెచ్చుకోండి. అసలు వాళ్ళు ఫోన్ నంబర్లు కూడా మార్చేయడం, లేదా మీరు వాళ్ళకి ఏదో అన్యాయం చేసినట్లుగా తిరిగి మీ మీదే నిందలు వేయడం లాంటివి జరిగాయి. మీ అంతరాత్మకు తెలుసు, ఎన్నో దొంగ వాగ్దానాలు, ఎన్నో అబద్ధపు మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని, యవ్వనాన్ని కోల్పోయారు. వాళ్ళు మీతో ఆడిన మానసిక చదరంగంలో మీరు అమాయకపు పాలయ్యారు. ఇదంతా తలుచుకుంటే మీకే తెలియకుండా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, మీ గొంతు మూగబోతుంది. ఇక ఒకానొక దశలో ఎవరో ఒక స్నేహితుని ప్రాణంగా నమ్మి మీరు మీ కష్టార్జితాన్నంతా కూడా దారపోశారు. నా కుటుంబం రోడ్డున పడింది, నాకు ఈ ఒక్క సహాయం చెయ్యని బ్రతిమిలాడితే మీ సొంత వాళ్ళని కాదని మరీ మీరు సహాయం చేశారు. మీ అవసరాలను వాయిదా వేసుకొని మరీ చివరికి సహాయం చేశారు. కానీ చివరికి ఆ స్నేహితుడు మిమ్మల్ని ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా మోసం చేసినట్లుగా ముంచి వెళ్ళిపోయాడు. మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తారు, ఎదురు పడితే గుర్తుపట్టినట్లు వెళ్ళిపోతారు.
అలాగే ఒక బంధువుని నమ్మి మీరు మీ ఇంట్లో ఆశ్రమం ఇస్తే వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ భార్యాభర్తల మధ్య, మీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతారు. ఉన్న ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తారు. మీ పడక గది రహస్యాలను, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని వాటిని బయటకు 10 మందిలో చులకన చేసి మాట్లాడతారు. ఇంకొకరు మీ జీవితంలోకి వచ్చి నేను మీకు అండగా ఉంటాను, నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పి మీ భావోద్వేగాలతో దారుణంగా ఆడుకుంటారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎన్నో విలువైన సంవత్సరాలను వృధా చేసుకున్నారు. ఇతరులు మిమ్మల్ని చూసి పిచ్చివాళ్ళు అని నవ్వుతుంటే మీరు మాత్రం మౌనంగా ఆ గుండె కోతను భరించారు. వాళ్ళకి ఏమాత్రం అన్యాయం జరగకూడదని, వాళ్ళు బాగుండాలని మీరు కోరుకుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిలువునా ముంచేశారు. ఈ విషయాలన్నీ తలుచుకుంటే మీ మనసుకు చాలా అంటే చాలా బాధ కలుగుతుంది కదూ. మరి మీరు భయపడిన ఈ భయంకరమైన బాధను మీరు బయటకు ఎవ్వరికీ చెప్పుకోలేకపోయారు. ఎంత గుండె కోత ఉన్నా పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా అందరితోనూ మామూలుగానే మాట్లాడారు. ఆఫీస్లో, ఇంట్లో, పండగల్లో అందరి ముందు నవ్వుతూనే తిరిగారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా సాగిపోతున్నాయని మీరు ఎన్నోసార్లు అనుకొని ఉంటారు. వాళ్ళు అలా కారులో తిరుగుతుంటే, నవ్వుతూ ఫోటోలు పెడుతుంటే చూసి ధర్మం, న్యాయం అసలు ఎక్కడున్నాయి, దేవుడు వీళ్ళని ఎందుకు శిక్షించడం లేదు, నాకెందుకు ఈ కర్మ పట్టింది అని మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. దేవుడు ముందు నిలబడి ఎన్నోసార్లు కన్నీళ్లతో ప్రశ్నించారు. మీ జీవితం ఇక అయిపోయింది అనుకున్నారు. అలాగే ఒక అతి ముఖ్యమైన సత్యాన్ని ఈ రాశివారు మర్చిపోతున్నారు. కర్మ ఎవ్వరినీ కూడా ఎప్పటికీ కూడా వదిలిపెట్టదు. కర్మ అనేది దేన్ని కూడా మర్చిపోదు. అది మీరు విసిరిన రాయి లాంటిది కాదు, అది మీరు నాటిన విత్తనం లాంటిది. అది ఎదిగి చెట్టు ఫలాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. అది చాలా నిశ్శబ్దంగా తనని తాను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చేసిన తప్పుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. కాలచక్రం గిర్రున తిరుగుతుంది. నా మాట నమ్మండి, సృష్టిలో మార్పు మొదలైంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్విన వాళ్ళు, మిమ్మల్ని అడుగడుగున అవమానించిన వాళ్ళు, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మీ నమ్మకాన్ని బొమ్ము చేసిన వాళ్ళు ఇప్పుడు తీవ్రమైన అశాంతికి గురవుతున్నారు. వాళ్ళకి నిద్ర కరువైంది. వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది. మీరు ఇక జీవితంలో ఏమాత్రం కోల్కేరని, మీరెప్పటికీ వాళ్ళ ముందు ఓడిపోయిన వాడిలాగే తల వంచుకునే ఉంటారని వాళ్ళు అహంకారంతో అనుకుంటూ ఉన్నారు. కానీ మీరు ఆ బూడిదలో నుంచి ఫినిక్స్ పక్షిలాగా పైకి లేవడం, మీ జీవితం మీరు మళ్ళీ నిర్మించుకోవడం చూసి వాళ్ళకి ముచ్చమట్లు పడుతున్నాయి. వాళ్ళు పునాదులు కదులుతున్నాయి. ఎవరు ఈ వ్యక్తులు, ఎందుకు వీళ్ళు ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నారు, అసలు ఏ కర్మ వీళ్ళని ఇప్పుడు వెంటాడుతుంది, ఆ 3 పేర్లు ఏమిటి? కానీ మీరు కాస్త ఓపిక పట్టాలి. ఎందుకంటే ఈ సత్యాలు మీరు నెమ్మదిగా లోతుగా అర్థం చేసుకోవాలి. కాలం మారుతుందని నేను గట్టిగా ఎందుకు అంటున్నాను అంటే, మీ జీవితంలోకి మళ్ళీ ఆ పాత వ్యక్తులు రావాలని విపరీతంగా చూస్తున్నారు. వాళ్ళకి బయట ప్రపంచం ఎలాంటిదో, స్వార్థం అంటే ఏంటో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో, ఎంత గొప్ప వ్యక్తిని కోల్పోయారో వాళ్ళకిప్పుడు తెలిసి వస్తుంది. కర్మ తన అసలైన పత్రభాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించిన సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు వాళ్ళు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మిమ్మల్ని వదిలేశారో, మీ మీద నిందలు వేశారో, ఇప్పుడు సరిగ్గా వాళ్ళే వీళ్ళను దారుణంగా మోసం చేస్తున్నారు. అందుకే వాళ్ళకిప్పుడు మీ విలువ, మీ మంచితనం అర్థమవుతుంది. మీకోసం ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తూ ఉన్నారు. మీతో మళ్ళీ ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని, మీ ద్వారా మళ్ళీ లబ్ధి పొందాలని, లేక కనీసం మీ సానుభూతైన పొందాలని వాళ్ళు రకరకాల ప్రయాణికాలు రచిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా రాయబారాలు పంపొచ్చు. కానీ ఇక్కడే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అత్యంత క్లిష్టమైన సమయం ఇది. వాళ్ళు మీ ముందు వచ్చి ముసలి కన్నీళ్ళు కార్చొచ్చు,
నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడవచ్చు. వాళ్ళు ఎంతగా ప్రాధాయపడినా, ఎన్ని కన్నీళ్ళు పెట్టుకున్నా మీరు మళ్ళీ పొరపాటును కూడా వాళ్ళ బుట్టలో పడకూడదు. పగ తీర్చుకోకండి, కానీ వాళ్ళను మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించకండి. కర్మ ఎప్పుడు నిశ్శబ్దంగానే పనిచేస్తుంది. నిత్యం సత్యం ఎప్పుడు కాస్త ఆలస్యంగానే గెలుస్తుంది, కానీ అంతిమ విజయం సత్యనిధి అని మీరు పదే పదే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చర్యకు ఇంకొక ప్రతిచర్య ఉంటుంది. ప్రతి పనికి ఒక పర్యవసనం ఉంటుంది. వాళ్ళు మీతో ఆడిన ఆ ఆటకు ఇప్పుడు వాళ్ళే బలైపోతున్నారు. ముఖ్యంగా నేను చెప్పబోయే ఆ 3 పేర్లు ఉన్న వాళ్ళతో మీరు అడుగు తీసి అడుగు వేసేటప్పుడు 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు ఆలోచించాలి. ఆ పేర్లు ఉన్న వాళ్ళందరూ ఒకేలాగా ఉండకపోయినా మీ జీవితంలో మీకు ఎదురైన అతిపెద్ద మోసాలకు ఆ పేర్ల అక్షరాలకు ఏదో ఒక బలమైన అదృశ్యమైన సంబంధం అనేది ఉండి ఉంటుంది. ఆ పేర్లు ఏంటి అని మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నేను ఆ పేరును వెల్లడిస్తాను, కానీ దానికి ముందు మీ మనసును సిద్ధం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఆలోచించండి. ఎవరు ఆ వ్యక్తులు? ఎందుకు వీళ్ళు మీ జీవితంలోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నారు? ఏ కర్మ వీళ్ళని దహించి వేస్తుంది? ఆ 3 అక్షరాల పేర్లు ఏంటి? ఎందుకు మీరు ఒంటరిగా ఉండాలి? మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు మీ మనసు మాట వినకుండా మీ అంతరాట ఘోషాన్ని సరే ఇతరుల మాట విని మోసపోయారు. ఎవరైనా మీకు సలహా ఇస్తే అది నిజమేనేమో అని గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ళ మాయ మాటలకు పడిపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారాలి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని మీ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదో మీకు స్పష్టంగా తెలియాలి. సత్యం ఎప్పుడు కాస్త చేదుగానే ఉంటుంది, కానీ అది మీ ప్రాణాలను కాపాడుతుంది. కర్మ తన పని తాను చేసుకోపోతున్నప్పుడు మనం మధ్యలో దూరి వాళ్ళను కాపాడడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే ఆ కర్మ మనకి కూడా అంటుకుంటుంది. వాళ్ళు చేసిన కర్మను వాళ్ళే అనుభవించాలి. సత్యం అనేది ఎప్పటికీ కూడా దాగదు. మీరు చేసిన ప్రతి మంచి పనికి ఈ విశ్వం మీకు బహుమతి ఇస్తుంది. వాళ్ళు చేసిన ప్రతి చెడ్డ పనికి ఇక్కడే ఈ జన్మలోనే ఫలితం అనుభవించి తీరాలి. ఇంకా మీలో చాలామంది వాళ్ళు ఇప్పటికీ ఒక ఆశతో బ్రతుకుతూ ఉన్నారు. ఏదో ఒక రోజు వాళ్ళు మారిపోతారేమో, తమ తప్పు తెలుసుకొని వస్తారేమో, పాత రోజులు మళ్ళీ వస్తాయేమో అని. అవును, వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు మారరు. వాళ్ళు అవసరం కోసం మాత్రమే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికైతే వస్తారు. అది మీరు మీ మనసులో పచ్చబొడ్డులాగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీ మంచితనాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక దుర్భుగ్గ బుద్ధితో బలహీనతగానే చూస్తారు. మీరు క్షమిస్తారన్న ధైర్యంతోనే, వీడు ఎక్కడికి పోతాడులే అన్న అలుసుతోనే వాళ్ళు పదే పదే తప్పులు చేస్తారు. కానీ ఈసారి మీరు వాళ్ళకి ఆ అవకాశం అస్సలు ఇవ్వకూడదు. మీ జీవితం ఒక ప్రయోగశాల కాదు. ప్రతి ఒక్కరూ వచ్చి మీతో ఆడుకొని వెళ్ళిపోవడానికి. మీకు ఒక గొప్ప విలువ ఉంది. మీకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని మీరు ఎవరి కోసం, ఏ సంబంధం కోసం వదులుకోకూడదు. కర్మ నిశ్శబ్దంగా దాని పని అది చేసుకుంటూ పోతుంది. సత్యం సమయం తీసుకుంటుంది, కానీ అంతిమంగా గెలుస్తుంది. ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. ఈ మాటలను మీ మదిలో మంత్రాలులాగా జపించుకోండి. ఎవరు ఆ వ్యక్తులు? ఎందుకు మీకోసం ఎదురు చూస్తున్నారు? ఆ 3 పేర్లు ఏంటి? ఎందుకు ఒంటరిగా ఉండాలి? ఈ ప్రశ్నలు మిమ్మల్ని సత్యం వైపు నడిపిస్తాయి. ఇక మీ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఆ 3 అక్షరాలు ఏమిటో చెప్పే సమయం వచ్చింది. ఎన్నో పరిశోధనలు, ఎన్నో దశాబ్దాలు జ్యోతిష్య అనుభవాలు తర్వాత ఈ రాశి వారికి ఎక్కువగా సమస్యలు తెచ్చిపెట్టడం లేదా తీవ్రమైన నమ్మక ద్రోహం చేసిన వ్యక్తుల పేర్లలో ఈ 3 అక్షరాలు ఎక్కువగా కనిపించాయి. మీ భవిష్యత్ ప్రణాళికలు, మీ డబ్బు వ్యవహారాలు, మీ వ్యక్తిగత రహస్యాలు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో పంచుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అక్షరాలు ఏమిటంటే, అందులో మొదటి అక్షరం ఎస్, రెండవది ఎం, మూడవది ఆర్. అవును, ఈ 3 అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వాళ్ళు మీ జీవితంలో గతంలో ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రభావితం చేసి ఉంటారు లేదా భవిష్యత్తులో చేయబోతారు. కానీ ఇక్కడ నేను ఒక అత్యంత ముఖ్యమైన విషయం అయితే చెప్తున్నాను. దీన్ని మీరు చాలా స్పష్టంగా, నిశ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ ఎస్ఎంఆర్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే ప్రతి ఒక్కరూ కూడా చెడ్డవాళ్ళని, వాళ్ళందరూ మోసగాలని నేను అస్సలు చెప్పడం లేదు.
ఈ లోకంలో ఈ అక్షరాలతో పేరున్న ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు, ఎంతో దయాహృదయం ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప సాధకులు ఉన్నారు. వాళ్ళు సమాజానికి ఎంతో మేలు కూడా చేస్తున్నారు. బహుశా మీ జీవితంలో కూడా ఈ అక్షరాలు ఉన్న మంచి వాళ్ళు ఉండవచ్చు. కాబట్టి ఎవరిని కూడా కేవలం వాళ్ళ పేరును బట్టి అంచనా వేయకండి. ఇది కేవలం ఒక సాంప్రదాయక ఆధ్యాత్మిక పరిశీలన మాత్రమే. ఈ రాశివారి గ్రహస్థితులకి అక్షరాల నామ నక్షత్రాలకు మధ్య ఉన్న ఘర్షణ వల్ల కొన్నిసార్లు మనస్పర్ధలు, నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మాత్రమే దీని ఉద్దేశం. కాబట్టి ఈ అక్షరాలు ఉన్న వ్యక్తులతో మీరు తక్షణమే సంబంధాలు తెంచుకోవాలని ఇక్కడ నేను చెప్పడం లేదు. కేవలం ముఖ్యమైన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా నమ్మకూడదని మాత్రమే నా సలహా. ఇక వాళ్ళు మీకు ఎంత సన్నిహితులైనా సరే మీ ప్రాణాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టకండి. ఇక ఈ వీడియోని ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడాలని నేను మొదట్లోనే పదే చెప్పాను అంటే, ఇప్పుడు మీకు వివరంగా వివరిస్తాను. దయచేసి ఇక్కడి నుండి నేను చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. ఈ సందేశం కేవలం మీకోసం ఉద్దేశింపబడింది. ఇది పూర్తిగా మీ ఆత్మ పరిశీలనకు సంబంధించిన విషయం. మీరు మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీరు పక్కవారి మాటలు వినకుండా నిజాయితీగా ఆలోచించుకోవాల్సిన సమయం అయితే ఇది. మీరు ఇతరులతో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భావోద్వేగాలు మీ నిర్ణయాలను ఖచ్చితంగా ప్రభావితమైతే చేస్తాయి. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సంపూర్ణమైన మానసిక స్పష్టత వస్తుందని శబ్దంలోనే మీ అంతరాత్మ వాయిస్ మీకు స్పష్టంగా వినిపిస్తుంది. మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు ఇతరుల ప్రభావం ఏమాత్రం లేకుండా మీరే సొంతంగా తీసుకోవాలి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విషయాలు వింటే మీరు మీ గతాన్ని తప్పు పట్టకుండా భవిష్యత్తును సర్దిద్దుకునే అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఈ ఆత్మ పరిశీలన కోసం మీరు చేయవలసిన ఒక అద్భుతమైన శక్తివంతమైన ప్రక్రియను నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది ఎలాంటి పూజ కాదు, నల్లమందు కాదు, మంత్రతంత్రాలు కూడా కాదు, బయట పెట్టే ఆచారాలు కాదు. దీనికి ₹1 కూడా ఖర్చు కాదు. ఇది కేవలం మీ మానసిక వికాసానికి, మీ మనశ్శాంతికి, మీ ఉన్నత సంబంధించిన ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో, ఒక ప్రశాంతమైన సమయంలో, ఇంట్లో ఎవ్వరిని మిమ్మల్ని డిస్టర్బ్ చేయని చోట టీవీలు, ఫోన్లు కట్టేసి ఒంటరిగా కూర్చోండి. ఒక శుభ్రమైన తెల్లటి కాగితం, ఒక పెన్ను తీసుకోండి. కళ్ళు మూసుకొని ఒక 12 నిమిషాలు మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మీ ఇష్టదైవాన్ని లేదా మీ అనంతమైన విశ్వాన్ని ప్రార్థించండి. మీ మనసులోని ఆలోచనలన్నీ శాంతించే వరకు అలానే కూర్చోండి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ జీవితంలో మీరు ప్రశాంతత అత్యంత ఎక్కువగా నమ్మే వ్యక్తుల పేరును ఆ తెల్ల కాగితం మీద రాయండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీ కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, ప్రాణ స్నేహితులు, బంధువులు లేదా మీ భాగస్వామి కావచ్చు. ఆ పేర్లు పక్కన వాళ్ళని మీరు ఎందుకు అంతగా నమ్ముతున్నారో దానికి గల కారణమైన బలమైన కారణాలు కూడా రాయండి. వాళ్ళ గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు నిజంగా అండగా నిలబడ్డారా, లేక వాళ్ళ మాటలు బాగుంటాయని వాళ్ళు తీగా మాట్లాడతారని నమ్ముతున్నారా అని మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకొని విశ్లేషించుకోండి. ఏమాత్రం పక్షపాతం లేకుండా రాయండి. ఆ తర్వాత అదే కాగితం కింద భాగంలో మీ జీవితంలో మిమ్మల్ని పదే నిరాశపరిచిన, మీకు పదే కన్నీళ్లు మిగిల్చిన వాళ్ళ పేర్లు కూడా రాయండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేశారు, ఏ విషయంలో మీ నమ్మకాన్ని వమ్ము చేశారు, మీ డబ్బు తీసుకొని ఎగ్గొట్టారా, మీ ప్రేమను వాడుకొని వదిలేశారా, మీ రహస్యాలను బయట పెట్టారా అనేది కూడా స్పష్టంగా రాయండి. ఇప్పుడు ఈ 2 జాబితాలను కల్లారా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలుస్తుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా ప్రాణంగా నమ్మారో వాళ్ళే మిమ్మల్ని ఎక్కువసార్లు బాధ పెట్టి ఉంటారు. ఇప్పుడు మీరు మీకంటూ కొన్ని కఠినమైన హద్దులు, బౌండరీస్ నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించండి. మీ మనసులో ఉన్న భారాన్ని దించుకోండి. కానీ వాళ్ళు చేసిన మోసాన్ని, ఆ చేదు అనుభవాన్ని మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోకండి. వాళ్ళు మీ జీవితంలో లేకపోయి ఏ స్థానంలో ఉండాలో, వాళ్ళతో మీరు ఎంతవరకు కలవాలో, ఎంత దూరం పెట్టాలో ఆ కాగితం సాక్షిగా మీ మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. ఆ కాగితాన్ని ఆ తర్వాత ఎవరికీ కూడా కనిపించకుండా చిన్న ముక్కలుగా చింపేసి చెత్తబుట్టలో వేసేయండి. ఆ కాగితంతో పాటు మీ మనసులో ఉన్న భయాలు,
బాధలు, గతం తాలూకు చేదు జ్ఞాపకాలు కూడా ఆ చెత్తబుట్టలో పడిపోయానని, మీరిప్పుడు ఒక కొత్త మనిషిలా జన్మించారని దృఢంగా భావించండి. ఈ చిన్న ప్రశాంతకరమైన ఆత్మ పరిశీలన ప్రక్రియ వల్ల మీకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. అవి మాటల్లో చెప్పలేనివి. దీనివల్ల మీలో ఒక అద్భుతమైన నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే విషయంలో మీకు సంపూర్ణమైన మానసిక స్పష్టత వస్తుంది. ఇతరుల మీద వాళ్ళ అభిప్రాయాల మీద ఆధారపడకుండా మీ మీద మీకు బలమైన అంచెలంచెలమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఇతరులు మిమ్మల్ని భావోద్వేగపరంగా బ్లాక్మెయిల్ చేయడం, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ఇకపై వాళ్ళ తరం అసలు కాదు. వాళ్ళు మాయల నుంచి మీకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ జీవితంలో ఆరోగ్యకరమైన సంబంధాలు, నిజమైన ప్రేమలు, నిస్వార్థమైన స్నేహాలు మాత్రమే మిగులుతున్నాయన్నమాట. విషపూరితమైన బంధాలన్నీ వాటంతట అవే రాలిపోతాయి. మీ శ్రేయోభిలాషిగా, ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా నేను మీకు ఇచ్చే అతిపెద్ద సలహా ఇదే. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం, ఒకే ఒక్క పాఠం, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మాత్రమే. కర్మ అనేది చాలా నెమ్మదిగా పనిచేస్తుందేమో, కానీ అది ఎన్నటికీ కూడా ఆగిపోదు. అది ఖచ్చితంగా తిరిగి కొడుతుంది అని మీరు పదే పదే గుర్తు చేసుకోండి. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళను శిక్షించడం మీ పని కాదు. మీ చేతులు మలినం చేసుకోకండి. ఆ బాధ్యత కర్మకు వదిలేసేయండి. కాలమే వారికి తగిన గుణపాఠం చెప్తుంది. మీ నిజమైన బలం మీరు చూపించే కోపంలోనూ, అరిచే మాటల్లోనూ, పగలోనూ లేదు. మీలో ఉన్న జ్ఞానంలో, మీరు నేర్చుకున్న పాఠల్లో, మీరు మౌనంగా సాధించే ప్రగతిలో ఉంటుంది. పగ తీర్చుకోవాలని ఆలోచించడం కంటే ఆ పరిస్థితి నుంచి అటుగు నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకొని వాళ్ళ ఊహకు కూడా అందని స్థాయికి ఎదగడమే మీ నిజమైన గెలుపు. ఈ అద్భుతమైన సత్యాన్ని మీ మనసులో లోతుగా నాటుకునేలాగా చేసుకోండి. ఇక ఈ రాశివారు మీ జీవితంలో త్వరలో బయటపడబోయే మరో రహస్య వ్యక్తి గురించి, అలాగే మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేబోయే ఒక ఆశ్చర్యకరమైన సంకేతం గురించి వచ్చే వీడియోలో చెప్పబోతున్నాను. ఈ విషయం తెలిసాక చాలామంది షాక్ అవుతారు. కాబట్టి ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి. చివరగా కింద కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.